అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా చమురు అమ్మకాలపై ఆంక్షల విషయంలో అమెరికా తన పంతాన్ని తగ్గించుకుంది. ఆంక్షల నుంచి మినహాయింపును పొడిగించబోమని ప్రకటించిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే ట్రంప్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇరాన్లోని హార్ముజ్ జలసంధి పునరుద్ధరణపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా ట్రెజరీ శాఖ రష్యా చమురుపై విధిస్తున్న ఆంక్షల మినహాయింపును మే 16 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి బుధవారం జరిగిన వైట్ హౌస్ బ్రీఫింగ్లో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురుపై ఇకపై ఎటువంటి మినహాయింపులు ఉండవని కరాఖండిగా చెప్పారు. కానీ శుక్రవారం నాటికి సీన్ రివర్స్ అయింది. ఏప్రిల్ 11తో ముగిసిన గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ కొత్త లైసెన్సును జారీ చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఫిబ్రవరి నుంచి ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలను తగ్గించే లక్ష్యంతో రష్యా ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న లక్షలాది బ్యారెళ్ల ముడి చమురును ఇతర దేశాలు కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం వెసులుబాటు కల్పించనుంది. ఇక ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు వాటా ఉన్న హర్ముజ్ జలసంధి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరచి ఉందని ఇరాన్ ప్రకటించగా దీనిని ప్రెసిడెంట్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్వాగతించారు. హర్ముజ్ జలసంధి సమస్య ముగిసిందని, ఇరాన్ ఇకపై దానిని ఎప్పుడు మూసివేయబోదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ ప్రకటన మాత్రం మరోలా ఉంది. తాము ఎటువంటి శాశ్వత హామీ ఇవ్వలేదని, కేవలం కాల్పుల విరమణ కొనసాగినంతకాలం మాత్రమే జలసంధి తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా గనుక తమ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే జలసంధిని మళ్లీ మూసేస్తామని హెచ్చరించారు. యుద్ధం కారణంగా అమెరికాలో గ్యాసోలిన్ ధరలు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య ఏకంగా 25% పెరిగాయి. ఇది చరిత్రలోనే అత్యధిక నెలవారీ పెరుగుదల. అగ్రరాజ్యం తన వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేసినప్పటికీ బ్రెంట్ క్రూడ్ ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. వచ్చే వారం పాకిస్తాన్లో జరగబోయే శాంతి చర్చల ఫలితాలపైనే ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లు ఉన్నాయి.